చూడండి నాన్న, ఈ డికాషన్లో మనం ఏమేసాము? దాల్చిన చెక్క, శొంఠి, టీ పొడి, కొంచెం బ్రౌన్ షుగర్ వేసాను. ఇలా చక్కగా మరుగుతుంది కదా. మనం వేసిన దినుసులవి రెమెడీలాగా ఇలా ఇదంతా ఇలా డికాషన్లో కలవాలి. కలిసేదాకా కొంచెం కాగితే ఆ శొంఠిలోనిది, దాల్చిన చెక్కలోని పోషక విలువలన్నీ డికాషన్కి పడతాయి. ఇది వ్యసనమైన టీయే, కానీ మనం వదులుకోలేము కదా. చిన్నగా వదులుకుందామని చెప్పేసి కొద్దిగా లైట్గా టీ పెట్టుకుంటున్నాను నాన్న. ఉదయాన్నే కాస్త బయట వర్షం పడుతుంది, తాగాలనిపిస్తుంది కదా. చూడండి అమ్మా, మన టీ మరిగింది. దీనిలో మనం దాల్చిన చెక్క, పుదీనా, శొంఠి వేసాము. ఆ ఫ్లేవర్ బయటకు వస్తుంది, మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు దీన్ని వడగట్టుకుంది. మన టీ రెడీ. కాకపోతే టీలో గ్యాస్ ఫామ్ అయ్యిద్దని చెప్పేసి ఆ 3 వస్తువుల్ని మనం వాడుకున్నాము కదా. ఇదైతే వ్యసనమే, కానీ తప్పటం లేదు. అలవాటు చేసుకున్నాం కదా, చిన్నగా వదిలేద్దాము. థ్యాంక్ ఫర్ వాచింగ్ నాన్న. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.